హాయ్ అండి. ఇవాళ 8th డే డైట్ నైట్ డిన్నర్లో సొరకాయ కర్రీతో దోశలు వేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ చేశాను, ఇది తినలేదు, వేస్ట్ అయిపోతుంది అనేసి దీంతో దోశలు వేస్తున్నాను. మామూలుగా అయితే సొరకాయ దోశలు ఎలా వేస్తారంటే ఈ పచ్చి సొరకాయతో వేయాలి. కాకపోతే ఇంక ఇది ఉంది కదా, దీంతో ట్రై చేద్దాం ఒకసారి అనేసి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీంట్లో అరిసెలు, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, బాదం, సాల్ట్, ఈ కొబ్బరి చట్నీకి దోశల్లోకి, దీనికి కాదు. ఇవంతా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక ఎలా వస్తాయి ఏంటిది అనేది మళ్ళీ చూపిస్తా. ఇది కొంచెం థిక్ పేస్ట్లా అయిందండి. కొంచెం వాటర్ వేసుకుందాము. మరి మన దోశ పిండిలా కాకుండా కొంచెం దీన్ని ఒక 10 minutes అట్లా పక్కన పెట్టేసుకొని ఈలోపు ప్యాన్ వేడి చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది, కొంచెం గీ రాసుకుందాం. ఇంత తిక్కుంటే సరిపోతుందండి. ఈ దోశలు మన దోశల్లో పల్చగా ఏముండవు, కొంచెం తిక్కుగానే ఉంటాయి. ఇదేదో పోయిందనిపిస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో. తినేది నేను కాదు కాబట్టి చూద్దాం. కొంచెం గీ వేద్దాం. ఇది కొంచెం చాలాసేపు మగ్గాలండి. ఇది తొందరగా కాలదు, చాలా టైం పడుతుంది. చూద్దాం తర్వాత ఒక 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలా కాల్చుకోవాలండి. దీనిపైన చీజ్ కూడా వేసుకోవచ్చు. మనకు ఫ్యాట్ సరిపోదు అనుకుంటే ఒక చీజ్ వేసేసుకోవచ్చు. ఈ రెండు కూడా కాదు. రెడీ అయింది, వస్తున్నా. తిను. చీజ్. బాగుందా? ఆఫ్టర్నూన్ సొరకాయ కర్రీతో చేసా. ఎలా ఉంది చెప్పు. థ్యాంక్ యూ.